హలో, మీ పాడర్ డైమండ్ రాజ్ సరికొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చాడు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే వర్షాకాలం కాబట్టి వాటర్లో కూడా కింద రాళ్ళను మనం సేకరిస్తే ఈ రాళ్ళు అనేది ఈరోజు కొన్ని మార్కెట్లో వీటిని ఆల్రెడీ వాళ్ళు సేకరించి వాటిని సేల్ చేస్తున్నారు. ఈ రాళ్ళు కూడా మనం వజ్రాలే కాకుండా కొన్ని విలువైన రాళ్ళు కూడా మనం మార్కెట్లో అమ్ముకోవచ్చు అన్న దాని మీద ఈరోజు ఈ వీడియో చూపించబోతున్నాను. ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మీ పాడర్ డైమండ్ రాజ్. థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం ఇలాంటి రాళ్ళు కూడా మార్కెట్లో మనం అధిక మొత్తంలో సేల్ చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని హోటల్లో ఉన్నవి. మీ పాడర్ డైమండ్ రాజ్ చూపించే ప్రతి రాయి రానున్న రోజుల్లో మార్కెట్లో సేల్ చేయొచ్చు. చూడండి, వాటర్లో కొన్ని రాళ్ళను మనం వాళ్ళకి దొరికినవండి. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక కాలువలో కూడా మనకి వాటర్ కింద కొన్ని రాళ్ళు అనేది మనం చూస్తాం. ఇదే రాళ్ళు ఆల్రెడీగా నాకు తెలిసి చాలామంది చేపలకు సంబంధించిన బాక్సు, అదేవిధంగా పార్కులు, చిన్న పార్కులు కాడ కూడా ఈ రాళ్ళది ఈరోజు మార్కెటింగ్ చేస్తున్నారు వాళ్ళు. నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మీకు కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఇది ఈ రాయిని చూసారా? ఇవి కూడా కొన్ని చక్కని రాళ్ళు ఉంటే కొన్ని పార్కులు కాడ వాళ్ళు డిజైన్ చేసి కూడా ఇలాంటి రాళ్ళను వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను చూపించే ఈ వాటర్లో చాలా కొన్ని విలువైన రాళ్ళు మనం సేకరించవచ్చు. మనం చూస్తున్నాం ఇలాంటి పారే నీళ్ళల్లో ఎక్కువ కొన్ని రాళ్ళు నున్నగా అందంగా అరుగుదలలో ఉంటాయి. ఆ రాళ్ళు కూడా మనం సేకరించి మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఇదే ప్లేస్లో మనం చూస్తున్నాం. ఇలాంటి వాటరు స్పీడ్గా వచ్చేటప్పుడు ఈ వాటర్ స్టోర్స్ కూడా కొన్ని రాళ్ళు అందంగా అరిగిపోతాయి. అలాంటి రాళ్ళు మనం సేకరించాం. ఇలాంటి ప్లేసుల్లో కూడా మనం మంచి రాళ్ళను మనం సేకరించవచ్చు. ఇవన్నీ కింద భాగంలో రాళ్ళు, ఇవన్నీ రాళ్ళు. ఇలాంటి ప్లేసులు అంటే వాటర్ వచ్చి తగ్గిపోయిన ప్లేస్. ఇప్పుడు మనకి కనపడుతుంది చూసారా? ఈ ప్లేస్లో వజ్రం ఇప్పుడు కూడా నిమ్మకాయ గింజ వలె ఉంటుంది. నిమ్మకాయ గింజ చూసారా? నిమ్మ గింజలే ఉంటుంది. ఎంత బాగుందో. సింగరేణు మెరుపు రాయి దాని పక్కన వాటర్ పక్కన ఉన్నది. ఇవన్నీ రాళ్ళనండి. ఇలాంటి రాళ్ళు కూడా సేకరించి కొన్ని చోట్ల వీధుల్లో మార్కెట్లో అమ్ముతున్నారు. మనం చూస్తున్నాం వాటర్లో కొన్ని ఎంత మంచిగా మనం ఎంత బాగుంది. ఇదండి వాటర్లో కూడా మనం ఇలాంటివి సేకరించవచ్చు. చూసారా? ఎంత బాగుంది. ఎంత బాగుందో.
కాబట్టి మీ పాడేరు డైమండ్ రాజ్ చూపించు ప్రతిది కూడా వాటర్లో కూడా మీరు అన్వేషించవచ్చు. కింద అంటే మనం బ్లాక్, ఓన్లీ బ్లాక్, ఇది మామూలు కంకర్ రాయి అండి. ఇది అంటే వాటర్లో నేను ఏదో అనుకున్నాను, ఇది కంకర్ రాయి. ఇక్కడ ఏదో ఉంది, ఇది పట్టికరాయి, క్రిస్టల్ పట్టికరాయి. మనం ఇలాంటి వాటర్లో వర్షం తగ్గిన తర్వాత చాలా కన్నగా వాటర్ వస్తుంది చూసారు. ఇదంతా కూడా చాలా పెద్ద రాయి అండి. ఇవి కూడా మార్కెటింగ్ చేస్తారు, కానీ ఇవి మనం ముందే డీల్ మాట్లాడుకోవాలండి. ఇలాంటి రాళ్ళని మాట్లాడుకోవాలి. ఇవి ఆల్రెడీ మనకి స్టైల్స్ ఉపయోగపడతాయి. ఈరోజు మన లారీలో చూస్తుంటాం, టైల్స్ అనేది రాయి ఉపయోగపడుద్ది. ఇవి కానీ మనం చక్కగా డీల్ మాట్లాడుకుంటే ఇవి కేజీ లెక్కే కొంటారు. ఎన్ని కేజీలు అన్ని రాయి. ఈరోజు ఈ వీడియో అంతా కూడా ఎలాంటి రాళ్ళు కొంటారన్న దాని మీద ఈరోజు ఈ వీడియో చూపించబోతున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో తెలియపరచండి మీ పాడేరు డైమండ్ రాజ్. ఈరోజు మనం వాటర్లో సేకరించినవి చాలా చాలా బాగున్నాయి. మీ పాడేరు డైమండ్ రాజ్. థ్యాంక్ యూ.